హాయ్ అండి. ఈ ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మనం ఈరోజు ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నామండి. ఎగ్ బిర్యానీకి ముందుగా 9 గుడ్లు తీసుకున్న వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నామండి. ముందే గుడ్లు కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే తొక్కు తొందరగా వచ్చేది, గుడ్లు మంచిగా ఉడుకుతాయి. మన బియ్యంకి ఒక 3 గ్లాసులు రైస్ తీసుకున్నామండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నా. 3 గ్లాసులు రైస్ తీసుకొని మంచిగా వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ముందు పోసుకొని మంచిగా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. మనకి పక్కన గుడ్లు ఉడుకుతున్నాయి. స్టవ్ ఆన్ చేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, గుడ్లు మంచిగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఉప్పు కారం ఇవన్నీ వేసి గుడ్లు ముందుగా కలిపి పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని ఇదంతా మంచిగా గుడ్లు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము గుడ్లు ఆయిల్లో వేసుకున్నామండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుడ్లు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. గుడ్లు మనకి ఫ్రై అయినాయండి. గుడ్లు తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను నెయ్యి వేసుకున్నాం. ఇంకొక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా గరం మసాలా అన్నీ అండి. చెక్క, ఆలుక్కాయలు, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, లవంగాలు, చాజరి, స్టారు ఇవన్నీ దీంట్లో వేసుకున్నాం. 2 బిర్యానీ ఆకులు ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. మనకు అవి ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఉప్పు, ఉల్లిగడ్డ తొందరగా ఫ్రై అవుతుంది. ఒక 3 పచ్చిమిరపకాయలు, ఫ్రై అయినాయండి. ఇప్పుడు పుదీనా, 1 టీ స్పూన్ అల్లం చిన్నులపాయ ఇవి మనకి మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ టమాటాలు మంచిగా మగ్గాలి. 1 స్పూన్ ఉప్పు మగ్గుతుంది. మనకు టమాటా మగ్గుతుందండి. 1 స్పూను పసుపు, ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూను బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా వేగాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకున్నామండి. ఒక 2-3 స్పూన్లు వేసుకొని మంచిగా కలుపుకున్నాం. పెరుగు వేసినప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టాలండి. హైలో పెట్టామనుకో పెరుగు ఇరిగిపోతుంది. ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లు వేసుకున్నామండి. వేసుకొని ఇప్పుడు మూత పెట్టి కొంచెం ఉడికించుకోవాలండి. ఇప్పుడు మన గుడ్లు కూడా మంచిగా కూరలో ఫ్రై అయినాయండి.
ఇప్పుడు మనము ఎగ్స్ తీసి పక్కన పెట్టుకుందాం. గుడ్లు తీసి పక్కన పెట్టుకొని మనం ముందుగా ఏవైతే కడిగి ముందు నానబెట్టుకున్నాం బియ్యము, అవి నీళ్ళు ఉంచేసి ఈ బియ్యాన్ని వేసుకున్నాం. మనం రైస్ వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలండి. 2 నిమిషాలు ఉంచుకొని తర్వాత వాటర్ పోసుకుందాం. మనము 3 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదండి. 3 గ్లాసులకి బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాసుకి గ్లాసున్నర వాటర్ కాబట్టి 3 గ్లాసులకి 4.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. నాలుగున్నర గ్లాసు వాటర్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు రైస్లో పోసుకున్నాం మనం. ఇప్పుడు ఇవి మనం మంచిగా కలుపుకొని ఉప్పు అవి ఇప్పుడే చూసుకోవాలండి. నాకైతే ఉప్పు తక్కువ ఉంది, 1 స్పూను ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసి ఇప్పుడు మూత పెట్టుకోవాలి. అన్నం మనకి ఉడకబట్టిందండి. అన్నం ఎక్కువ గంట పెట్టి తిప్పొద్దు, ఎందుకంటే రైస్ ఇరిగిపోతుంది. ఎగ్స్ వేసుకుందాం. మనం ఇంకా ఇది మంట కొంచెం సిమ్లో పెట్టుకుందామండి. కొంచెం పుదీనా వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసి మూత పెట్టుకుందాం. మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా మన రైస్ పొడి పొడిలాడుతా ఎలా వచ్చిందో చూడండి. మనం స్టవ్ బంద్ చేసుకున్నాము. వేరే ప్లేట్లోకి మనము సర్వ్ చేసుకున్నాం. ఎంతో టేస్టీగా పొడి పొడిలాడుతా వచ్చింది. మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. దీంట్లోకి కాంబినేషన్గా మనం పెరిగేసుకొని ఎంతో మంచిగా తినవచ్చు. మీకు వేరేది ఏం అవసరం లేదండి, ఈ విధంగా తినవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఎగ్ బిర్యానీ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ చేయండి. ఎంతో బాగుందండి.